ఈజీగా కుర్తీ కటింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ని ఇలా 4 ఫోల్డింగ్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మార్జిన్ కోసం ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకుని షోల్డర్ మెజర్మెంట్ని ఇక్కడ డ్రా చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఆర్మ్ హోల్ డౌన్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ మెజర్మెంట్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకుని ఖర్చు కోసం 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని ఎల్ షేప్ ఇచ్చేసుకుని మనం ఆర్మ్ హోల్ దగ్గర ఇలా రౌండ్ అయితే తీసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత లోపలికి డౌన్ కూడా పావించి మనం ఈ విధంగా తీసేసుకోవాలి. అండ్ ఆ తర్వాత 15 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని వేస్ట్ మెజర్మెంట్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. వేస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 35 ఇంచెస్ అనమాట. అందులో 4th పార్ట్ వచ్చేసి 8 ఇంచెస్ వస్తుంది. సో ఇలా మార్కింగ్ చేసేసుకుని 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు ఇచ్చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత 19 ఇంచెస్కి ఈ విధంగా డౌన్కి మార్కింగ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మనకి వేస్ట్ కిందకి అనమాట, అంటే హిప్స్ పైన. సో ఇక్కడ కూడా మనము ఎంతైతే మనం మెజర్మెంట్ తీసుకున్నామో దానిలో 4th పార్ట్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసేసుకుని 3 ఇంచెస్ ఖర్చు కోసం ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్స్ అన్నిటిని ఇలా కలిపేసుకుని అండ్ కుర్తీకి మనం కింద ఏదైతే కట్స్ ఇచ్చుకుంటామో అక్కడికి మనం ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకోవాలన్నమాట. ఆ లైన్ కూడా మనము ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఫోల్డింగ్స్ చేసుకుంటాం కదా, సో ఓపెన్స్కి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మెజర్మెంట్స్ అన్నీ కూడా మనం బ్లౌజ్కి తీసుకున్నట్టుగా తీసుకోకూడదు. సో బ్లౌజ్ అయితే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది, బట్ కుర్తీ అలా కాదు, కొంచెం లూజ్గా ఉండాలి కాబట్టి 1.5 ఇంచ్ మనం ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఎక్కడెక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడక్కడ ఈ విధంగా టక్స్ ఇచ్చేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. వీడియో